అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఈ ఒక్కొక్క వారము ఈ వైసీపీ ప్రభుత్వం పోయినప్పటి నుంచి ఒక్కొక్క వారము ఒక్కొక్కరి దరిద్రమేమో తెలియదు, ఒక్కొక్కరు లీలలు బయటపడుతున్నాయి. ఆ, అందులో అంతకుముందు గతంలో విజయసాయి రెడ్డి గారి లీలలు బయటపడ్డాయి. ఇప్పుడు శుక్రవారం నాడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిది. ఈయన గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్లి గురించి చాలా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో ఆయన ఆ, గడప గడప ప్రోగ్రాంలో తలుపు తట్టిన కొన్ని భాగవతాలు బయటపడ్డాయి. అది 2-3 రోజులుగా బాగా రచ్చ జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇందాక నిన్న జరిగిన విషయం ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఆవిడ మాధురి గారు ఆవిడ వెళ్ళేసి కార్తో యాక్సిడెంట్ చేయడము, మళ్ళీ శిక్షకు నిరాకరించడం. అసలు ఎలా చూడాలంటారు దీనంతా? ఖచ్చితంగా ఆవిడ మీద కేసు నమోదు చేయొచ్చు కదా, ఎందుకు పోలీసులు వెనకాడుతున్నారు? సూసైడ్ అటెంప్ట్ అనేది ఒక కేసు, తర్వాత ఈ మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టచ్చు కదా. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇవాళ గత 4 రోజులుగా చాలా సంచలనంగా మన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వచ్చేటప్పటికి అది ఒక రకంగా అతని వ్యక్తిగత జీవితం. అతని వైవాహిక జీవితంలో భార్యకి అతనికి మధ్య సఖ్యత ఉందా లేదా, అతను కలిసి ఉండాలా విడిపోవాలనేది వ్యక్తిగతంగా అతనుకున్న హక్కు. దాన్ని మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే ఎవరితోటైనా వైవాహిక జీవితంలో కలిసి బతకలేని పరిస్థితులు ఉత్పన్నమైనవి అనుకుంటే చట్టపరంగా విడిపోయి ఎవరి దారాలు చూసుకోవడానికి మనకు ఆ హక్కు చట్టమే కల్పించింది. హిందూ వివాహ చట్టంలో దానికి కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమై భార్య బిడ్డల నుంచి దూరం జరగాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఇతని మీద ఉంటుంది. అటువంటి వెసులుబాటు చేసి అతని దారి అతను చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాన్ని వీధికి వాళ్లే చేర్చుకున్నారు. దానికి తోడు ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో నిత్యం పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మీడియా చర్చల్లోకి వచ్చి చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి నరసింహారావు గారి సూక్తుల కంటే కూడా చాలా గొప్పగా హిందూ మతం, వివాహ వ్యవస్థ, ఏకపత్ని వ్రతం వీటి గురించి చాలా అద్భుతమైన ఆదర్శాలు మీడియాలో చాలా జనాలకి, అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా, వినేవాడికి చెప్పేవాళ్ళు లోకు అన్నట్టుగా నేను చెప్తున్నా వినేవాళ్ళు వినండి అని చెప్పని ఉపదేశాలు ఇచ్చేలాడు. అటువంటి వ్యక్తి వాళ్ళ తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, తన భార్యతో కాకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తా ఉన్నాడు, ఇది మాకు ఆక్షేపణ అని చెప్పని అతని భార్య బిడ్డలు రోడ్డుకెక్కారు. ఈ పరిస్థితులు అతను సృష్టించుకున్నది. ఇవాళ ఒక వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాస్ ఉండే హక్కు వేరు, ఒక పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిన్నటిదాకా ప్రజలకు సుభాషితాలు చెప్పి ఇవాళ నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీతి బాహ్యమైన చర్యలకు నువ్వు దిగుతున్నావు అని అంటే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగానే చట్టపరంగా తన భార్యతోటి తను విడిపోయి తన యొక్క ఇష్టం వచ్చిన జీవితాన్ని తను గడిపే హక్కు వెసులుబాటు తనకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిధి దాటి తను వ్యవహరించాడు అనేది వాస్తవం. ఇక్కడ జరిగింది ఏంటి, పోలీసుల వ్యవహార శైలి కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి గారు, వాళ్ళ పాప హైందవి, వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆ ప్రశ్నించటాన్నే సహించలేని భరించలేని దువ్వాడ శ్రీనివాసు ఒక కట్ట తీసుకొని పోలీసుల సమక్షంలో వాళ్ళ మీద దాడికి యత్నం చేశాడు. ఖచ్చితంగా పోలీసులు అతను అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళ సమక్షంలో మహిళల మీద దాడికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళు తన కుటుంబ సభ్యులు అయితే అయి ఉండొచ్చు, వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ దానికి భౌతిక దాడి పరిష్కారం కాదు. భౌతిక దాడికి ప్రయత్నం చేయడం ద్వారా అతను చట్టాన్ని అతిక్రమించాడు అనేది వాస్తవం. ఇమ్మీడియట్ గా అతని మీద సెక్షన్ 307 కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి ఉండాల్సింది. మరి పోలీసులు ఆ చర్యకి సాహసించలా. మరి అతనుకున్న ఎమ్మెల్సీ పదవిని, పెద్దల సభకు ఉన్న ప్రాతినిధ్యాన్ని పోలీసులు గౌరవించారు, కానీ ఆ గౌరవించదగ్గ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని దువ్వాడ శ్రీనివాస్ నిలుపుకోవాలి. ఇటువంటిప్పుడు ఖచ్చితంగా పోలీసుల వ్యవహార శైలి ఆక్షేపణీయమే. ఇక రెండో అంశం, దువ్వాడ శ్రీనివాస్ తోటి సహజీవనం చేస్తున్న దివ్యల మాధురి. ఈ మాధురి అనే ఆమె ఈ వివాదంతో నేను నా మనసు సహజీవనం అంటే ఒప్పుకోవట్లేదు సార్ ఆవిడ. ఇంకా చెప్పరాని పదాలు చెప్తుంది ఆవిడ. అంటే అడల్టరీ అని చెప్పని బాహటంగానే అడ్మిట్ అయింది. ఇంకా ఆమె దాన్ని ఎండర్ చేసినా చేయకపోయినా ఆమె ఓపెన్ గానే చెప్తుంది. దువ్వాడ శ్రీనివాస్ జాఫర్ తో జరిగిన ఇంటర్వ్యూలో కూడా
మా మధ్య ఫిజికల్ అఫైర్ ఉంది అని చెప్పని అతను అడ్మిట్ అయ్యాడు. ఉమ్, కాబట్టి ఇప్పుడు సాంకేతికంగా ఆమె ఏం పదాలు వాడింది అనేది అనవసరం, వాళ్ళు చేస్తున్న సహజనమే. ఇటువంటి పరిస్థితుల్లో నాకు మనసు కలత చెందింది, నేను ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను అని చెప్పని. ఒక రకంగా చట్ట ప్రకారం ఆత్మహత్యాయత్నం చేయడం నేరం. అయితే ఈమె ఏం చేసింది, ఆత్మహత్యాయత్నం చేసే ప్రాసెస్ లో కూడా తన కారుతో రోడ్డు మీద ఆగుని ఇంకో కారును గుద్దింది. అంటే ఇక్కడ ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఇంకొక కారుని గుద్దటం ద్వారా ఆ కారులో ఉన్న ప్రాణాలకి కూడా ముప్పు తీసుకొచ్చింది ఆమె. అదృష్టవశాత్తు ఈమెకి వాళ్ళకి ఏమి జరగలా, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకపోబట్టి సరిపోయింది. కానీ ఈమె కారు, స్కోడా కారు బోల్తా పడిపోయింది, టైర్లు పైకి వచ్చినాయి. అంటే అంత బీభత్సంగా ఏమి గుద్దింది అని అంటే ఆ కారుకి ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది? ఆ కారులో ఉన్న ప్రాణాలకు ముప్పు వచ్చినట్టయితే ఎవరు బాధ్యులు? వీళ్ళ వ్యక్తిగత సమస్య, వీళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీళ్ళు చేసుకున్న రచ్చ, వీళ్ళ నీతి బాహ్య వ్యవహారాలకి ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకునే అధికారం, స్వేచ్ఛ, హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఖచ్చితంగా ఈ విషయంలో సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు కేసు నమోదు చేయాలి. అదే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదకర పరిస్థితులు సృష్టించినందుకు ఆ మాదిరి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మరి పోలీసులు లేడీ కాబట్టి అని చెప్పని ఏమైనా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారేమో తెలియదు, కానీ ఇమ్మీడియట్ గా ఆమె మీద కేసులు బుక్ చేయాలి. ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూనే అరెస్ట్ చేసి జైల్లోకి పంపించాలి. ఇవాళ ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూగా మంచి దాని ద్వారా సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లేడీ కాబట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ కళ్ళనీళ్ళ మాటున తాము చేసిన తప్పులన్నీ కవర్ అయిపోతాయి అని చెప్పనే ఒక వైసీపీ పార్టీ ట్రెడిషనల్ సిద్ధాంతం అది. సానుభూతి మీద వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోవడం అనేది. అదే విధానాన్ని ఇవాళ బారాకూన్ మాఫ్ అని చెప్పని వీళ్ళ తప్పుల మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి ఈ కన్నీళ్లు, ఈ విక్టింగ్ కార్డు ప్లే చేస్తా ఉన్నారు. పోలీసులు ఈ విషయంలో కొద్దిపాటి కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా ఆమె మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, ఆత్మహత్యకు ప్రయత్నించిన కేసు నమోదు చేయాలి. అదే సందర్భంలో దువ్వాడ శ్రీనివాసు పోలీసుల సమక్షంలోనే తన భార్య బిడ్డల మీద దాడికి యత్నించాడు కాబట్టి అతని మీద కూడా దానికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేయాలి. ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పని దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి బిడ్డ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అక్కడికి ఒకవేళ దువ్వాడ శ్రీనివాసు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉందని చెప్పని వీళ్ళు అక్కడ ఆ ఇంటికి వచ్చి అతన్ని నిలదీశారని చెప్పని పోలీసులు భావించారని తెలియదు, కానీ పోలీసుల సమక్షంలో మీడియా సాక్షిగా మా ప్రజలందరూ ఇవాళ లైవ్ లో చూశారు దువ్వాడ శ్రీనివాసు భార్య బిడ్డల మీద దాడికి ప్రయత్నం చేసిన తీరు. పోలీసులు అడ్డుకోకుండా ఉండనట్టయితే ఖచ్చితంగా భౌతిక దాడి జరుగుండేది అక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఆ దాడికి యత్నించిన దువ్వాడ శ్రీనివాస్ ని, ఈ మాదిరిని, ఈ ఇరువురి మీద కఠినాతి కఠినమైన కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన శిక్షల కాలను బాధ్యులు చేసి తీరాలి. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆవిడ ఉద్దేశపూర్వకంగానే సూసైడ్ చేసుకుందామని ఉద్దేశపూర్వకంగానే రోడ్లోకి వచ్చింది కాబట్టి అంటే నిలబడిన కారుని గుద్దేదంటే ఆ కారులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది హత్యాయత్నం కదా. ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఏంటి చూసుకోవాలి కదా. ఈ విషయంలో పోలీసులు దీన్ని ఎలాగైనా సరే సుమోటో కేసుకైనా సరే తీసుకునేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి, అలాగే ఆ హత్యాయత్నం చేసిన అక్కడ ఉన్న రాడ్ తీసుకొని వాళ్ళ మీద భార్య పిల్లల మీద వెళ్ళిన దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిందండి. ధన్యవాదాలు సార్.